మీరెప్పుడైనా గమనించారా? క్లాస్ పీపుల్ అండ్ మాస్ పీపుల్ కలిసి ఎంజాయ్ చేసే మూవీస్ ఏవైనా ఉన్నాయంటే అవి మాన్‌స్టర్ మూవీస్. ఎందుకంటే అందులో మాన్‌స్టర్ చేసే అటాక్స్ అనేవి వాళ్ళకి థ్రిల్లింగ్‌గా ఉంటాయి. కానీ నిజానికి అలాంటి ఇన్సిడెంట్స్ మన చుట్టుపక్కల జరిగితే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? గులాబ్ జాములు గలగలలాడిపోయాయిరా. అమ్మా! కానీ మీకు తెలుసా? ఫ్రాన్స్ దేశంలో ఒక పచ్చని పల్లెటూరు. ఊరు పేరు గెవడా. వ్యవసాయం తప్ప హింస తెలియని ఈ చిన్న పల్లెటూరు ఒక మృగం వల్ల ఈ పల్లెటూరు కథ మారిపోయింది. ఒక మృగం 3 సంవత్సరాల పాటు ఈ ఊరిలో ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అసలు హింస తెలియని ఈ పల్లెటూరు ప్రజలు 3 సంవత్సరాల పాటు ఒక క్రూర మృగంతో పోరాడిన నిజమైన కథ మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి. ఫ్రాన్స్ దేశంలో ఉండే ఈ గ్యావడాన్ అనే పల్లెటూరు సుమారు 1500 మంది జనాభాని కలిగి ఉండేది. అప్పటి లూయిస్ రాజు ఈ గ్రామాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. మనం ఈ కథని ఆ మృగం చేసే అటాక్స్ పరంగా తెలుసుకుందాం. అంటే అటాక్ నెంబర్ 1, 2, 3 ఇలా. 1764 జూన్ 30న బౌలెట్ అనే 14 ఏళ్ల చిన్న పిల్లవాడు తన గొర్రెలను చీకటవుతున్న కారణంగా ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఉండే పొదల్లో ఏదో ఒక వింత జీవి కదలడం అనేది తను గమనించాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అది ఏంటో తెలుసుకుందామనే సాహసం చేయకుండా తన గొర్రెలను ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. ఇలా ప్రయత్నించే లోపే వెనక నుంచి ఒక తోడేలు లాంటి వింత జీవి తనపై దాడి చేసి చంపి తినేసింది. తరువాతి రోజు ఉదయం అటుగా వెళ్తున్న ప్రజలు తన మృతదేహాన్ని చూసి ఎవరు ఏంటని గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆ మృతదేహం అనేది గుర్తుపట్టడానికి వీలు లేకుండా తయారైంది. ఆ రోజుల్లో మృగాలు దాడి చేసేవి కానీ ఇంత క్రూరంగా దాడి చేయడం అనేది ఇదే మొదటిసారి. అప్పటికే కొంతమంది ప్రజలు ఆ ఊరిలో సడన్గా కనిపించకుండా పోవడం అండ్ ఇలా దారుణమైన స్థితిలో మృతదేహాలు దొరకడం మొదటిసారిగా ప్రజల గుండెల్లో భయం మొదలైంది. ఇలా గ్రామంలో భయం మొదలవడం కారణంగా ఆ గ్రామంలో ఉండే పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు బయటికి రావడమే మానేశారు. కానీ అదే గ్రామంలో ఉండే పేదవాళ్ళు వాళ్ళ పొట్టుకూటి కోసం బయటికి రాక తప్పలేదు. అదే పేద కుటుంబానికి చెందిన లీసా అనే మహిళ తన ఆవులను మేపడానికి తెల్లవారుజామున ఆవులను తీసుకుని బయటికి వెళ్ళింది. ఆ జంతువు రాత్రి మాత్రమే దాడి చేస్తుందన్న ధైర్యం ఆమె కళ్ళల్లో ఉంది. కానీ ఆ ధైర్యం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఆ తోటలో ఆమె ఆవులు మేపుతున్నప్పుడు ఏదో తనని గమనిస్తుందన్న విషయం తనకు అర్థమైంది. అందుకే తన చేతిలోకి ఒక పెద్ద కర్రని తీసుకుంది. ఇలా తీసుకునే లోపే ఆవిడపై ఏదో ఒక వింత ఆకారం దాడి చేయడం మొదలుపెట్టింది. ఆ మృగం ఇలా దాడి చేయడం మొదలుపెట్టే లోపే తీను కూడా ఒక పెద్ద కర్రని తీసుకొని ఆ మృగంపై దాడి చేస్తూనే ఆవుల మందలోకి పారిపోయింది. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది ఏంటి అంటే అంత పెద్ద భారీ మృగం ఆ ఆవులను చూసి భయపడడం ఆమె గమనించింది. ఇలా ఆవులను చూసి భయపడిన ఆ మృగం మళ్ళీ అడవిలోకి పారిపోయింది. అండ్ అప్పుడే దూరంగా నదిలో చేపలు పడుతున్న కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఆమెకు సహాయం చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఈ దాడి వల్ల ఆ గ్రామంలో ప్రజలకి కొన్ని విషయాలైతే తెలిసాయి. అందులో మొదటిది, ఆ మృగం అనేది కొద్దిగా తోడేలు లక్షణాలతో ఉంది, బట్ అది తోడేలులా లేదు. అండ్ రెండవది, దానికి ఒంటి మీద వేరే జంతువు చర్మం కప్పి ఉంది. అండ్ మూడవది అండ్ ముఖ్యమైనది, ఆ జంతువు ఆవులను చూసి భయపడుతుంది. అండ్ ఇన్ని దాడుల తర్వాత ప్రజలు గుర్తించిన ఇంకొక విషయం ఏంటంటే ఆ జీవి చిన్న పిల్లలను అండ్ మహిళలను మాత్రమే అటాక్ చేస్తుంది అని. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ఆ గ్రామంలో ప్రజలు ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. అది ఏంటి అంటే ఏదో ఒక వింత జీవి మనల్ని వేటాడుతుంది అని. గ్రామంలో ప్రజలందరూ ఒక దగ్గర కూర్చొని ఈ విషయం కోసం మాట్లాడుతూ ఈ విషయాన్ని ఎలాగైనా మన రాజు దగ్గరికి చేర్చాలని నిర్ణయించుకున్నారు. అలానే అప్పుడు పరిపాలిస్తున్న లూయిస్ రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. కానీ అప్పటికే బ్రిటన్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన లూయిస్ రాజు నేనేం చేయలేనని చేతులెత్తేశాడు. రాజు సడన్గా ఇలా నిరాశపరచడం వల్ల గ్రామంలో ప్రజలు నిరాశతో వాళ్ళ గ్రామానికి చేరుకున్నారు. ఇలా గ్రామంలో దాడులు జరగడం, వాళ్ళ సంఖ్య అలా తక్కువ అవడం జరుగుతూ వచ్చింది. కానీ అదే గ్రామంలో ఉండే డి మరియు ఎన్నేవాల్ అనే తండ్రి కొడుకులు గ్రామ ప్రజల్లో ధైర్యం నింపారు. నిజానికి తండ్రి కొడుకులు ఆ సమయంలో పెద్ద వేటగాళ్ళు. పైగా తోడేళ్లను వేటాడటంలో వాళ్ళకి మంచి నైపుణ్యం ఉంది. ఈ డి మరియు ఎన్నవాల్ తండ్రి కొడుకులు అక్కడ ఉండే కొంతమంది మగాళ్ళతో మాట్లాడి ఇంక రాజుతో పనవదు, ఏదైనా మనమే చూసుకుంటామని చెప్పేసి ఆ మృగాన్ని చంపడానికి అడవిలోకి వెళ్ళారు. కానీ వీళ్ళు 3 రోజుల పాటు అడవి మొత్తం వెతికినా వాళ్ళకి ఏం దొరకలేదు.
అది జనవరి 12, 1765. లూయిస్ జాక్విస్ అనే 10 ఏళ్ల అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు వాళ్ళ స్నేహితులను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. కానీ తిరిగి రాలేదు. నిజానికి ఈ లూయిస్ జాక్విస్ అనే అబ్బాయి ఆ గ్రామంలో ఉండే రాజు లూయిస్ రెండవ కొడుకు కనిపించకపోయేసరికి రాజు గేవడాన్ గ్రామంలో కొంతమంది వేటగాళ్ళను అడవిలోకి పంపాడు తన కొడుకుని తీసుకొని రమ్మని. రాజు ఆదేశం మేరకు గ్రామంలో ప్రజలు కొన్ని తుపాకులు పట్టుకొని అడవిలోకి వెళ్ళారు లూయిస్ని వెతకడానికి. 30 రోజుల పాటు అడవి మొత్తం వెతికినా అసలు ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో కూడా తెలియలేదు. ఇది ఇలా జరుగుతుండగా రాజుకు అప్పుడప్పుడే ఈ గ్రామ ప్రజలు చెప్పిన మృగం కోసం గుర్తొచ్చింది. ఇంక దీని అంతటికీ కారణం ఆ మృగమైన రాజు గట్టిగా నమ్మాడు. ఎలాగైనా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మ్యాటర్ ఇంటి వరకు వచ్చింది కదా. సో తర్వాతి రోజు లూయిస్ రాజు ఆ గ్రామంలో కొంతమందిని పిలిచి ఆ మృగం కోసం తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ప్రజలు కూడా వాళ్ళకి తెలిసిందంతా రాజుకి చెప్పారు. ఇదంతా విన్నాక రాజు ఈసారి అటాక్ గ్రామ ప్రజలతో కలిసి మృగం మీద ప్లాన్ చేశాడు.